మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు, ఆర్టీసీ సమ్మె వంటి కీలక అంశాలపై చర్చించేందుకు నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న ఎమ్మెల్సీల అంశం పరిషత్ ఎన్నికలు చర్చకొచ్చే అవకాశం ఉంది. మెట్రో రైలు స్వాధీనం, ఉద్యోగుల డిమాండ్ల వంటి సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో హైకోర్టు తీర్పుపై మంత్రివర్గం చర్చించనుంది. కేసీఆర్, హరీష్ రావుకు ఊరటనిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణపై చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ సందర్శించి అక్కడ జరుగుతున్న టెస్టింగ్ ప్రక్రియను పరిశీలించడం సహా నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు లింక్పై సమాలోచనలు చేయనున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించి కొన్ని కార్మికుల డిమాండ్లపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల అంశంపైన కేబినెట్ చర్చించొచ్చని ప్రచారం సాగుతోంది. అజారుద్దీన్ విషయంలో ఎలా వ్యవహరించాలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా ఆమోదం పొందకపోతే అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. గవర్నర్ ఆమోదించకపోతే రాజీనామా చేయించి మళ్లీ ప్రమాణం చేయించాలా, ఇతర ప్రత్యామ్నాయాలపై చర్చించనున్నారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. పరిషత్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రభుత్వ సన్నద్దత ఎప్పుడు తెలపాలి, బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై సమాలోచన చేసే అవకాశం ఉంది. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణపై సమీక్షించి జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం రోజు చేపట్టాల్సిన అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుపై నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు, ఆందోళనలపై కేబినెట్లో చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఆర్సీ నివేదిక, నగదు రహిత వైద్య చికిత్సల అమలు, డిఏ విడుదల, ఉద్యోగుల డిమాండ్లపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం, రెండో దశ విస్తరణ పనులపై చర్చించనున్నారు. గతంలో ఎంఓయూలు చేసుకున్న పలు కంపెనీలకు భూములు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేయనుంది. అపార్ట్మెంట్లలో తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక పాలసీపై కేబినెట్లో చర్చకు రానున్నట్లు సమాచారం. యాసంగి ధాన్యం సేకరణ, క్యూర్ చట్టానికి సంబంధించిన బిల్లులు, తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రివర్గంలో చర్చకొచ్చే అవకాశం ఉంది.